తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రేపు భేటీ కానున్నారు. వరద నష్టం అంచనా, కేంద్ర సహాయం కోరనున్నారు. రేపు సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానంతో రేవంత్ చర్చలు జరపనున్నారు. చర్చల్లో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 9 నెలల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయిన తర్వాత మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపుగా ఖరారైన సమాచారం. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఇది అధికారికంగా పర్యటన అయినప్పటికీ కూడా అనధికారికంగా అంటే ప్రభుత్వ పరంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షాలను కూడా కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే వరదల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక పార్ట్ అంతా కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి వరదల వల్ల. సో దీనికి తక్షణ సహాయాన్ని కూడా కేంద్రం నుంచి కోరే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర బృందాలు తెలంగాణలో పర్యటించి ఒక అంచనాకు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొన్ని నివేదికలను కూడా తయారు చేసి తక్షణ సాయం చేయాల్సిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన పరిస్థితి. ఇదే అంశాన్ని రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే పూర్తిగా పార్టీ పరంగా కూడా కొన్ని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా ఇప్పటికే పిసిసి అధ్యక్షుడి నియామకం పూర్తయిన నేపథ్యంలో ఇక మిగిలింది మంత్రివర్గ విస్తరణ. దాదాపుగా 5-6 నెలలుగా కూడా మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఒక కొలిక్కి రాని పరిస్థితి అప్పట్లో. ఇప్పుడు దాదాపుగా మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పిసిసి నియామకం పూర్తయిన నేపథ్యంలో ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 18 మంది మంత్రులకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రితో కలిసి ముఖ్యమంత్రి ప్లస్ 11 మంది మంత్రులే డిసెంబర్ 7వ తేదీన ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తయిన తర్వాత కూడా హోంశాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమైన శాఖలు ప్రభుత్వం పనిచేయాలంటే కూడా ఇవి ఖచ్చితంగా మంత్రులు ఉండాల్సిన పరిస్థితి. అయినప్పటికీ కూడా 9 నెలలుగా ఈ శాఖలన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి తన వద్దే పెట్టుకున్నారు. సో ఈ అంశం మీద పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి. ఏదైనా రాష్ట్రంలో ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు ముఖ్యమంత్రి సమయం లేకపోవడం వల్ల హోంశాఖ మీద పూర్తిగా సమయం కేటాయించలేకపోతున్నారంటూ కూడా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ ఇలా ఉంటే ఖచ్చితంగా ఇక 6 మంత్రులకు తెలంగాణ క్యాబినెట్లో అవకాశం ఉన్న నేపథ్యంలో 6 ఫిల్ చేస్తారా, లేదంటే ఒక 4 మాత్రమే ఫిల్ చేసి ఒక 2 శాఖలను అంటే ఖాళీగా ఉంచుతారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కానీ మనకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం 6 అవకాశం ఉన్నప్పటికీ కూడా 4 మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించి మిగతా 2 పోస్టులను అంటే 2 పోర్ట్ఫోలియోస్ను ముఖ్యమంత్రి తన వద్దే పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో కొంతమందికి మంత్రివర్గ విస్తరణ మళ్లీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే పెద్ద ఎత్తున ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్న పరిస్థితి. సో అప్పుడున్న పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు, పరిణామాలు బట్టి భవిష్యత్తులో మరొక 2 మంత్రులుగా చేసే అవకాశం ఉందని కూడా మనకున్న సమాచారం. సో ఈ దాని మీదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఢిల్లీ పర్యటన కొనసాగబోతుంది. ఇక మంత్రివర్గం రేసులో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి చూస్తే కనుక ఎక్కువ ఇక్కడ నుంచి పోటీ ఉంది. ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, గడ్డం బ్రదర్స్ ఎవరైతే వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, బెల్లంపల్లి నుంచి వినోద్ కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించాల్సిందిగా గతంలో కూడా అనేక సార్లు ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ పెద్దలను కలిసిన పరిస్థితి. సో ఇక హైదరాబాద్ కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి చాలా కీలకమైన జిల్లాలు ఈ 2 కూడా ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలుచుకోలేదు. కేవలం ఇబ్రహీంపట్నం నుంచి మల్లెడ్డి రంగారెడ్డి గెలిచిన పరిస్థితి. ఆయన కూడా మంత్రివర్గంలో తనకు అవకాశం లభిస్తుందని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఆశాభావంతో ఉన్నారు. అనేక సందర్భాల్లో కూడా మల్లెడ్డి రంగారెడ్డి చెప్పిన పరిస్థితి తను ఖచ్చితంగా కేబినెట్లో చోటు దొరుకుతుందని. ఇక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన కూడా చాలా కాలంగా మంత్రివర్గంలో ప్రయత్నాలు అంటే చోటు కోసం ప్రయత్నాలు చేస్తారు. గతంలో మనం చూసాం అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళ్లి పెద్ద ఎత్తున హైకమాండ్ను కలిసి తమకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాల్సిందిగా కూడా కోరినప్పటికీ కూడా పూర్తిగా స్వేచ్ఛ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఇచ్చింది. ఇందులో భాగంగానే కుల సమీకరణాలు కావచ్చు, ప్రాంతీయ సమీకరణాలు కావచ్చు, అనేక సమీకరణాలు చూడాల్సి ఉంటుంది. ఒక ఉదాహరణకు నల్గొండ జిల్లాకు సంబంధించి 2 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన 2 కీలకమైన మంత్రులు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా క్యాబినెట్లో ఉన్నారు. డిసెంబర్ 7నే ముఖ్యమంత్రితో పాటే వాళ్ళిద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు. సో అయినప్పుడు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్లో రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిందిగా పదే కోరుతున్న పరిస్థితి. బాహాటంగానే మీడియా ముఖంగానే ఆయన అనేక సార్లు కోరిన పరిస్థితి. సో ఆయనను మంత్రివర్గంలో తీసుకుంటారా లేదా అనేది కూడా కొంత ఆసక్తిగా
మారింది. ఇక మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఎన్నికల సందర్భంలోనే ముదిరాజు కులానికి సంబంధించి ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు కల్పిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి అధ్యక్షుడి హోదాలో ఒక హామీని కూడా ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరును ఆయన గతంలోనే ప్రకటించినప్పటికీ కూడా 9 నెలల కాలంగా ఆయనకి ఎక్కడ అవకాశం రాలేదు. ఖచ్చితంగా ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఆయనకు అవకాశం ఉంటుందనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి హోదాలో హామీ ఇచ్చిన పరిస్థితి. ఇక గ్రేటర్ పరిధిలో హైదరాబాద్ నుంచి ఎవరు కూడా ఎమ్మెల్యేలు అంటే ఇక్కడ పూర్తిగా జేహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. పూర్తిగా కూడా బీఆర్ఎస్ అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల్లో స్వీప్ చేసిన పరిస్థితి. సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా జేహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి ఖచ్చితంగా మంత్రి లేకపోతే కొంత జేహెచ్ఎంసీ ఎన్నికలను ఎదుర్కోవడం కష్టతరంగా మారుతుంది. కాబట్టి జూబ్లీహిల్స్ నుంచి ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ కూడా పార్టీలో చేరారు. ఎంపీ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ ఎంపీగా కూడా పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేసి కిషన్ రెడ్డి మీద ఓడిపోయిన పరిస్థితి. సో ఆయన ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశిస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి గతంలోనే వచ్చింది. ఇతర పార్టీల నుంచి చేరిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలోకి తీసుకోకూడదన్న ఒక సూత్రప్రాయ అంగీకారానికి ఒక నిర్ణయానికి వచ్చిన పరిస్థితి. అందులో భాగంగానే పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇతర సీనియర్లు చేరినప్పటికీ కూడా వాళ్ళెవరికి కూడా పార్టీ క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ వర్గాల సమాచారం. కానీ ఏమైనా జరగవచ్చు, ఎందుకంటే జీహెచ్ఎంసీ పరిధిలో ఖచ్చితంగా ఒక మంత్రి కావాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 ఏర్పడిన తర్వాత 15లో తలసాని శ్రీనివాస్ యాదవ్ను అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్ యాదవ్ను తీసుకుని మంత్రిని చేసింది. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మహేశ్వరం నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని తీసుకుని విద్యాశాఖ మంత్రిని కూడా అప్పుడు కేసీఆర్ చేశారు. సో ఈ 2 ఎపిసోడ్లను చూస్తే కనుక ఖచ్చితంగా జీహెచ్ఎంసీ పరిధిలో దానం నాగేంద్ర లాంటి నాయకుడికి మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడిని తీసుకుని మంత్రిని చేస్తే ఖచ్చితంగా రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను కొంత ఈజీగా ఎదుర్కోగలమన్న ఆలోచనలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఉన్నట్టు సమాచారం. ఇక మైనార్టీ కోటాలో కూడా అటు అజారుద్దీన్ కావచ్చు షబ్బీర్ అలీ లాంటి సీనియర్లు కూడా మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి.